మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఉంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఎన్నికల్లో తారాజువులా ఎదుగుతామనుకున్న ఆ పార్టీ తమను తాము వ్యూహాత్మకంగా దెబ్బతీసుకున్నారో లేకపోతే తమ పెద్దల ప్రణాళికలు తిరగబడ్డాయో కానీ ఇప్పుడు తాము ఎక్కడున్నామో వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత జరిగిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందా అంటే అదేమీ లేదని జనసేనతో జరుగుతున్న పొత్తు విన్యాసాల్లో స్పష్టమవుతోంది. పోయి జనసేనతో పొత్తేంటి అని క్యాడర్ కింద మీద పడుతోంది. అయినా బీజేపీ నేతలు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని ఆరాటపడుతున్నారు. అది కూడా అందరూ కాదు, కొంతమందే. తెలంగాణ బీజేపీతో ఎందుకిలా ఆటలాడుకుంటున్నారని ఇతర నేతలు కంగారు పడుతున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాల్లో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని మార్చిన దగ్గర నుంచి ఈ తడబాటు అంతకంతకు పెరుగుతోంది. పార్టీలోకి వచ్చిన సీనియర్లు ఒకరికొకరు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఉన్న సీనియర్లు పోటీకి దూరంగా ఉంటున్నారు. వీటికి తోడు జనసేనతో పొత్తు అంటూ పార్టీలో మరో రకమైన చిచ్చు పెట్టుకున్నారు. దీంతో అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది, అపర చాణక్యులైన అగ్రనేతలు నడుపుతున్న పార్టీలోనేనా ఇలా జరుగుతోంది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు జనసేనతో పొత్తు కోసం అంతగా వెంపర్లాడాల్సిన అవసరమేంటో ఇతర నేతలకు అర్థం కావడం లేదు. జనసేన పార్టీకి తెలంగాణలో ఎంత బలముందో ఎవరికీ తెలియదు. ఆ పార్టీ పెట్టి దశాబ్దం దాటిపోయినా తెలంగాణలో ఎప్పుడూ పోటీ చేయలేదు. కనీసం పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అందుకే ఆ పార్టీకి ఎంత బలముందో ఎవరికీ తెలియదు. నిజానికి ఓ పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేదంటే ఆ పార్టీని ప్రజలెవరూ పట్టించుకోరు. తెలంగాణలో జనసేనను పట్టించుకుంటారని కూడా ఎవరూ అనుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ది ఏదో సమ్మోహన శక్తని తెలంగాణ బీజేపీ నేతలు నమ్ముతున్నారు. పవన్తో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనుకుంటున్నారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ సఖ్యతగా లేరు. ఎన్డీఏలో ఉన్నామని చెబుతున్నారు కానీ తెలంగాణ బీజేపీతో ఆయన సంబంధాలు కొనసాగించట్లేదు. అందుకే పొత్తుల ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ తన ఎన్నికల సన్నాహాలు తాను చేసుకోక ఆ తర్వాత పొత్తుల కోసం వెళ్ళింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తర్వాత పవన్ కళ్యాణ్ను తీసుకుని ప్రత్యేక విమానంలో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సమావేశమయ్యారు. అక్కడ జనసేనకు సీట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంది. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత బీజేపీ నేతలు అడిగారని చెప్పి పవన్ ఉపసంహరించుకున్నారు. అప్పటికీ బీజేపీ మంచి ఊపు మీదుంది. జనసేన మద్దతు లేకుండా ఆ పార్టీ పోటీ చేసినా ఫలితాల్లో పెద్దగా తేడా ఉండేది కాదు. అప్పుడే బీజేపీ జనసేన పార్టీని పట్టించుకోకుండా ఉన్నట్లయితే జనసేన బలమేంటో స్పష్టమయ్యేది. కానీ ఆ తర్వాత బీజేపీ నేతలు గౌరవం ఇవ్వడం లేదని పవన్ బీజేపీ నేతలతో పొత్తు లేదన్నారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనసేన మద్దతు పలికింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనసేన మద్దతు పలికింది. అప్పుడు బీజేపీ పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా ఇప్పుడు పవన్తో పొత్తు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. జనసేన అడిగినట్లుగా 32 సీట్లు కాకపోయినా 10 నుంచి 12 సీట్లు ఇస్తామని ఒప్పించారు. ఇప్పుడు ఆ సీట్లను ఖరారు చేయడానికి తంటాలు పడుతున్నారు. ప్రచారంలోకి వచ్చిన సీట్లను జనసేనకిస్తే ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సీనియర్లు పార్టీకి డెడ్ లైన్ కూడా పెట్టారు. జనసేన పార్టీకి అసలు బలం లేదన్నది ఎక్కువ మంది బీజేపీ నేతల మాట. పవన్కు సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓటర్లు ఉన్నారని బీజేపీ నేతలు అనుకోవడం లేదు. ఆయనకు మున్నూరు కాపు సామాజిక వర్గం మద్దతుంటుందని బీజేపీ పెద్దలకు చెప్పి ఆయనతో సీట్ల సర్దుబాటుకు అంగీకరింపజేశారని చెబుతున్నారు. ముఖ్యంగా ఎంపీ లక్ష్మణ్ జనసేనతో పొత్తు కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ నిజాలేమిటో హైకమాండ్కు చెప్పడం లేదని, జనసేనతో పొత్తు చర్చల వల్ల బీజేపీ టికెట్ల కసరత్తు మొత్తం దెబ్బతిందని ఎక్కువ మంది నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ పొత్తు వ్యవహారాల్ని లక్ష్మణే చూసుకుంటున్నారు. జనసేన పార్టీకి కనీసం అభ్యర్థులు లేరు. ఒక్కరంటే ఒక్క బలమైన నేత లేరు. ఆ పార్టీకి ఇచ్చే సీట్లన్నింటినీ బీజేపీ చేజేతులా వదిలేసుకున్నట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు విషయంలో సాగదీస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే నేతల ఒత్తిడికి తెలొగ్గి జనసేనతో సీట్ల సర్దుబాటును చివరి క్షణంలో వద్దనుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, తాండూరు మాత్రమే కాదు ఇతర స్థానాల్లోనూ బీజేపీకి గట్టి అభ్యర్థులున్నారని అంటున్నారు. జనసేనకి ఇవ్వడం వల్ల ఆ స్థానాల్లో బీఆర్ఎస్కు మేలు చేసినట్లవుతుందని అంటున్నారు. జనసేన పార్టీకి గట్టి అభ్యర్థులు ఎక్కడున్నారని, ఆ పార్టీ తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా 10 మందికి తెలిసిన నేత లేరని అంటున్నారు. ఎలా చూసినా జనసేనకు సీట్లివ్వడం మంచి వ్యూహం కాదంటున్నారు. చివరకు బీజేపీ ఒత్తిడికి తలొగ్గి జనసేన మద్దతు పలికి వైదొలుగుతుందో లేకపోతే బీజేపీ సీట్లు కేటాయిస్తుందో వేచి చూడాల్సి ఉంది. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.